తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కొత్త పందాల ఉండబోతుందన్నారు సీఎం కేసీఆర్. ప్రజల అవసరాల మేరకు బడ్జెట్ ఉంటుందని చెప్పారు. 15% ఆర్థిక వృద్ధితో తెలంగాణ ముందడుగు వేస్తున్నదని వెల్లడించారు. వరంగల్ అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించాలని సూచించారు సీఎం కేసీఆర్. 3 రోజుల వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ రెండో రోజు చిల్పూరులోని 600 మెగావాట్ల విద్యుత్ కేంద్రం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో జిల్లా అభివృద్ధిపై సీఎం సమీక్ష నిర్వహించారు. వరంగల్ అభివృద్ధికి తన విజన్ను అధికారులు, ప్రజాప్రతినిధుల ముందు వివరించారు సీఎం కేసీఆర్. వరంగల్ జిల్లాకు ఇప్పటికే హెల్త్ వర్సిటీ వచ్చిందని, టెక్స్టైల్ పార్కు రాబోతోందన్న సీఎం ట్రైబల్ వర్సిటీ డిమాండ్ కూడా ఉందన్నారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు వచ్చాయన్నారు. ఈసారి బడ్జెట్ నుంచి ప్రతి ఏటా వరంగల్ జిల్లాకు 300 కోట్లు కేటాయించనున్నట్లు చెప్పారు సీఎం. వరంగల్కు త్వరలో ఔటర్ రింగ్ రోడ్డు వస్తుందన్నారు సీఎం. పాలిటెక్నిక్ కాలేజ్ కావాలని కూడా అడిగినారు. ఇప్పుడే ఉప ముఖ్యమంత్రి కూడా నాకు చెప్పినారు, ఈ ప్రాంతంలో మైనింగ్ ఉంది కాబట్టి మైనింగ్కు సంబంధించినటువంటి ట్రేడ్స్తోని పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చినట్టయితే పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్తా ఉన్నారు. దాన్ని కూడా వెంటనే మంజూరు చేస్తాం, ఆర్డర్స్ కూడా జారీ చేస్తామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. భూపాలపల్లి నియోజకవర్గానికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఒక 2000 కావాలని చెప్పి స్పీకర్ గారు కోరినారు. 100% వచ్చే మార్చి తర్వాత కట్టేటట్టు దాన్ని మంజూరు చేస్తున్నాను కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. మిడ్మానేరు నుంచి అల్లంపల్లికి నీరు రావడం వల్ల వరంగల్ జిల్లాకు ప్రయోజనం చేకూరుతుందన్నారు కేసీఆర్. 130 కోట్లతో ఎస్ఆర్ఎస్పీ కాకతీయ కాలువల మరమ్మతులు చేయనున్నట్లు చెప్పారు. మిషన్ కాకతీయ పనులు సక్రమంగా చేయాలన్నారు. మిషన్ భగీరథతో ఇంటింటికి నీరందిస్తామని పేర్కొన్నారు సీఎం కేసీఆర్.